జై భీమ్, జై భారత్. ఈరోజు అత్యంత దారుణమైన సందర్భం. మరి ప్రశ్నించే గొంతులాగా నిలబడిన రావణ్ గారిని అర్ధరాత్రి జిల్లాలు దాటి మరి రాష్ట్రాలు దాటి అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఒక వరం ఏమిటంటే వాక్ స్వేచ్ఛ. ఇదే వాక్ స్వేచ్ఛతో మరి పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు ప్రతి సభలో ప్రతి సమస్యను ప్రశ్నించారు, ఎదిరించారు, ఇంకా ఎక్కువ కూడా మాట్లాడారు. మరి అలా మాట్లాడినప్పుడు మరి గత ప్రభుత్వం ఎన్నిసార్లు ఇలా అక్రమ అరెస్టులు చేయాలి? మరి ఎందుకు ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నా మరి ఉద్యమకారుడైన రావణన్న గారి లాంటి వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది? చెప్పండి, ఆయన చేసిన తప్పేంటి? రావణ్ గారు ప్రతి సభలో జరుగుతున్న దళితుల మీద కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడుతున్నారు. ప్రజలకు ఈ సమస్యలను వివరించి అర్థం చేసే విధంగా అన్నగారు ప్రశ్నిస్తున్నారు. మొదటిగా ఆయన చేసిన కొన్ని ఉద్యమాలు ఏమిటంటే, కైకలూరు దానగూడెంలో మాలలపైన దాడులు జరిగితే వారి కోసం నిలబడ్డారు రావణ్ గారు. ఆ పిఠాపురం ఎడ్లపాడు మండలం గ్రామంలో కుల వివక్షత జరిగితే వారి కోసం కూడా నిలబడ్డారు రావణ్ గారు. హోంమంత్రి అనిత నియోజకవర్గం గారు మరి పాకరావుపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ వల్ల చేపలు పట్టుకుని బ్రతికే కుటుంబాలు వారి కోసం కూడా నిలబడ్డారు. మరి అదేవిధంగా ప్రకాశం జిల్లా మండ్లపూడి గ్రామంలో మాదిగలపైన దాడులు జరిగితే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించి వారి వైపు నిలబడ్డారు ప్రశ్న రావణ్ అన్నగారు. మరి రావణ్ అన్నగారు చేసిన తప్పులేంటి? మీరు ఎందుకు ఇలా ఉద్యమకారులను, ప్రజలకు దగ్గరగా ఉన్న మనుషులను ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారు? ఎంతకాలం ఇలాంటి ఉద్యమకారులను మీరు అరెస్ట్ చేసి వారి గొంతును నొక్కేస్తారో చెప్పండి. మరి ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మరి ఇలా ప్రశ్నించే వారిని మాత్రమే అరెస్ట్ చేపిస్తున్నారా? లేదు అందరికీ సమానమే శిక్ష, చట్టం అనేది అందరికీ సమానమే అనే విధంగా ప్రవర్తిస్తున్నారా అనేది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే మరి ముద్దాయిలైన ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు చెప్పండి. ఈ విధంగా అర్ధరాత్రి పూట జిల్లాలు మారి రాష్ట్రాలు మారి ఎలాంటి ముద్దాయిలను, ఎంతమంది ముద్దాయిలను మీరు అరెస్ట్ చేశారో ఈ కూటమి ప్రభుత్వము మరి ప్రజలకందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా నా కూతురు సుగాలి ప్రీతి కేసు విషయంలో నేను పోరాటం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ముద్దాయిలకు స్వేచ్ఛనిచ్చిన ఈ ప్రభుత్వము మరి ముద్దాయిల వైపు ఉందా, బాధితులమైన మా వైపు ఉందా? మరి అలాంటప్పుడు రావణన్న గారు చేసినది ఏంటి? సభలల్లో తప్పు చేసిన వారిని నిలబెడుతున్నారు, తప్పు చేసిన వారి గురించి అందరికీ వివరిస్తున్నారు. చట్టం అందరికీ సమానంగా ఉంది అని మీరు అన్నట్లయితే మరి మీరు ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయండి, ముద్దాయిలను అరెస్ట్ చేసి చూపించండి అర్ధరాత్రి పూట. మరి మేము ఇదే చెప్తున్నాం. మరి పిఠాపురం పోలీస్ వాళ్ళకే మేము చెప్తున్నాం. మరి పిఠాపురం ఎమ్మెల్యే అయిన మరి పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు కూడా మాకు సుగాలి ప్రీతి కేసుకు మొదటి సంతకం అని చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇప్పటికి 2 సంవత్సరాలైనా సుగాలి ప్రీతి కేసు ఊసులేదు. సుగాలి ప్రీతి కేసు కొంచెం కూడా ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారు. ఇదే వాక్ స్వేచ్ఛతో మరి పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు ప్రతి సభలో ప్రతి సమస్యను ప్రశ్నించారు, ఎదిరించారు, ఇంకా ఎక్కువ కూడా మాట్లాడారు. మరి అలా మాట్లాడినప్పుడు మరి గత ప్రభుత్వం ఎన్నిసార్లు ఇలా అక్రమ అరెస్టులు చేయాలి? మరి ఎందుకు ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నా మరి ఉద్యమకారుడైన రావణన్న గారి లాంటి వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది? చెప్పండి, ఆయన చేసిన తప్పేంటి? రావణ్ గారు ప్రతి సభలో జరుగుతున్న దళితుల మీద కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడుతున్నారు. ప్రజలకు ఈ సమస్యలను వివరించి అర్థం చేసే విధంగా అన్నగారు ప్రశ్నిస్తున్నారు.
మొదటిగా ఆయన చేసిన కొన్ని ఉద్యమాలు ఏమిటంటే, కైకలూరు దానగూడెంలో మాలలపైన దాడులు జరిగితే వారి కోసం నిలబడ్డారు రావణ్ గారు. ఆ పిఠాపురం ఎడ్లపాడు మండలం గ్రామంలో కుల వివక్షత జరిగితే వారి కోసం కూడా నిలబడ్డారు రావణ్ గారు. హోంమంత్రి అనిత నియోజకవర్గం గారు. మరి పాకరావుపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ వల్ల చేపలు పట్టుకుని బ్రతికే కుటుంబాల వారి కోసం కూడా నిలబడ్డారు. మరి అదేవిధంగా ప్రకాశం జిల్లా మండ్లపూడి గ్రామంలో మాదిగలపైన దాడులు జరిగితే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించి వారి వైపు నిలబడ్డారు ప్రశ్న రావణ్ అన్నగారు. మరి రావణన్న గారు చేసిన తప్పులేంటి? మీరు ఎందుకు ఇలా ఉద్యమకారులను, ప్రజలకు దగ్గరగా ఉన్న మనుషులను ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారు? ఎంతకాలం ఇలాంటి ఉద్యమకారులను మీరు అరెస్ట్ చేసి వారి గొంతును నొక్కేస్తారో చెప్పండి. మరి ఈ కూటమి ప్రభుత్వం కక్షపూర్వకంగా మరి ఇలా ప్రశ్నించే వారిని మాత్రమే అరెస్ట్ చేపిస్తున్నారా? లేదు అందరికీ సమానమే శిక్ష, చట్టం అనేది అందరికీ సమానమే అనే విధంగా ప్రవర్తిస్తున్నారా అనేది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే మరి ముద్దాయిలైన ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు చెప్పండి. ఈ విధంగా అర్ధరాత్రి పూట జిల్లాలు మారి, రాష్ట్రాలు మారి ఎలాంటి ముద్దాయిలను, ఎంతమంది ముద్దాయిలను మీరు అరెస్ట్ చేశారో ఈ కూటమి ప్రభుత్వము మరి ప్రజలకందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా నా కూతురు సుగాలి ప్రీతి కేసు విషయంలో నేను పోరాటం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ముద్దాయిలకు స్వేచ్ఛనిచ్చిన ఈ ప్రభుత్వము మరి ముద్దాయిల వైపు ఉందా, బాధితులమైన మా వైపు ఉందా? మరి అలాంటప్పుడు రావణన్న గారు చేసినది ఏంటి? సభలల్లో తప్పు చేసిన వారిని నిలబెడుతున్నారు, తప్పు చేసిన వారి గురించి అందరికీ వివరిస్తున్నారు. చట్టం అందరికీ సమానంగా ఉంది అని మీరు అన్నట్లయితే మరి మీరు ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయండి, ముద్దాయిలను అరెస్ట్ చేసి చూపించండి అర్ధరాత్రి పూట. మరి మేము ఇదే చెప్తున్నాం. మరి పిఠాపురం పోలీస్ వాళ్ళకే మేము చెప్తున్నాం. మరి పిఠాపురం ఎమ్మెల్యే అయిన మరి పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు కూడా మాకు సుగాలి ప్రీతి కేసుకు మొదటి సంతకం అని చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇప్పటికి 2 సంవత్సరాలైనా సుగాలి ప్రీతి కేసు ఊసులేదు. సుగాలి ప్రీతి కేసు కొంచెం కూడా ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారు. మరి అన్నగారి మీద కేసు పెడతారా? మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు అరెస్ట్ చేయగలరా? మరి ముద్దాయిలకు సహకరిస్తున్నట్లే కదా. ఎందుకు ఈ వివక్షత, ఎందుకు ఈ కక్షపూరితంగా చేస్తున్న ఈ ప్రభుత్వము అని అడుగుతాను. ఒకవేళ నిజంగా మీరు ఇలాగనే కక్షపూరితంగా మరి ఇట్లా మాట్లాడే గొంతులను మీరు నోరు కుట్టేస్తారనే విధంగా మీరు చేస్తే దానికి వ్యతిరేకంగా, ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా మేము సైతం అని పిఠాపురానికి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.